పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం రెయిన్బో స్కూల్ లింగంగుంట్ల వెంకటాద్రి నగర్ సాయినగర్ కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం, సైడ్ కాల్వలు లేకపోవడం వలన వర్షాలు పడిన ప్రతిసారి రోడ్లపైకి నీళ్లు చేరుతూ ఉన్నాయి. చిన్నపిల్లలు, మహిళలు బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. గత ప్రభుత్వానికి పలు అర్జీలు ఇచ్చినా స్పందన రాలేదని, ప్రస్తుత ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకి కూడా సమస్యను తెలియపరిచామని, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా ఫిర్యాదులు సమర్పించినప్పటికీ పరిష్కారం దొరకలేదని వాపోయారు. సాయినగర్లో రోడ్లు లేవు, ఇంటి నుంచి బయటకు రావడానికే భయంగా ఉందని ప్రజలు వెల్లడించారు. వీధి దీపాలు వెలగకపోవడం వలన రాత్రిపూట ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. నమస్తే, నా పేరు కమలం, నా మాది వెంకటాద్రి నగరు. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు సైడ్ కాలువలు ఏమీ లేవు. ఎక్కడికక్కడ మురికి నీళ్లు బ్లాక్ అయిపోయి దోమలు విపరీతంగా వచ్చి డెంగ్యూ జ్వరాలు సాయంత్రం అయితే బయటికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. విపరీతంగా ఉన్నాయి దోమలు. ఎక్కడికక్కడ మురికి నీళ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మీరు మా సమస్యని కొంచెం ఆలోచించి ఎక్కడికక్కడ జ్వరాలు హాస్పిటల్ వెళ్ళిపోతాయి. విష జ్వరాలు వస్తున్నాయి, కొత్త జ్వరాలన్నీ వస్తున్నాయి. మీరు తప్పకుండా స్పందించి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హెల్ప్ చేయకపోతే, న్యాయం చేయకపోతే మేము రోడ్లు ఎక్కుతాము తప్పనిసరిగా అని చెప్తున్నా. మేము బ్యాంకి కాలనీలో వెంకటాద్రి నగర్లో ఉంటున్నామండి. మా పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారండి. మేము ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పాము, కానీ ఎటువంటి ఇది లేదు. కానీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారితో కూడా మేము చెప్పామండి. మాకు డ్రైనేజీ లేదు, కరెంటు కనెక్షన్లు లేవండి. ఈ ఖాళీ ప్లేసుల్లో కూడా వాటర్ వచ్చి నైట్ 8 దాటితే మేము ఏరియాకి రావాలంటే భయపడుతున్నాము. మగోళ్ళు ఉంటే కార్లుండి బండ్లుంటే వస్తారు కానండి, లేదంటే మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి ఎవరైనా మా బాధను చూసి కొంచెం ఏ ప్రభుత్వమైనా కొంచెం ఇక్కడ మాకు ఏదో కొంచెం డ్రైనేజీ, కరెంటు ఇవి చేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. పురాతనంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం ఇల్లు కట్టుకొని, కానీ వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది. గతంలో చేసినటువంటి వైఎస్ఆర్సీపీలో చేసినటువంటి గోపిరెడ్డి గారికి కూడా మేము వినతి పత్రాలు సమర్పించాము. పైపెచ్చు 10 సార్లు దాకా ఆయనకి వినిపించాము, కానీ ఆయన ఎలాంటి స్పందన లేదు. తర్వాత మొన్న ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా నేను చూస్తానన్నారు. తర్వాత కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము. తర్వాత వచ్చిన వాళ్ళ అధికారులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. కానీ మా బాధలు కూడా ఇంతవరకు ఎవరు తీర్చలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. కరెంటు పోతుంది, పాములు వస్తున్నాయి, ఆ ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. దయచేసి దీన్ని వెంటనే అధికారులు అది మంచి నిర్ణయం తీసుకొని దీని నుంచి మాకు ఉపశమనం కలిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మేము వెంకటాద్రి నగర్ కాలనీలో గత 40 సంవత్సరాలుగా అందరం కూడా ఉంటున్నాం. ఇక్కడంతా కూడా పేరుకి నర్సరావుపేట శివారి ప్రాంతం అంటారు, కానీ బట్ ఇది అడవిని తలపించే పరిస్థితిగా ఉంటుంది. ప్రభుత్వాలు మారినా ఇక్కడ పరిస్థితులు అయితే అసలు ఏం మారలేదు. సైడ్ కాలువల కోసం, రోడ్ల కోసం, అలాగే నీటి కోసం, అలాగే ఇంకా స్ట్రీట్ లైట్ల కోసం చాలాసార్లు చాలామంది దగ్గరికి వెళ్ళి అనేక రకాలుగా ప్రాధాయపడ్డాలు జరిగింది. అలాగే అప్లికేషన్లు ఇవ్వడాలు జరిగింది. కాలనీ వాళ్ళంతా ఎవరికి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా సమస్యలు అనేవి మాత్రం అంతే ఉన్నాయి. ఏరియా సాయినగర్, ఇది లింగంగుంట పంచాయతీలో ఉన్నది. ఇది అటు లింగంగుంట పంచాయతీ కాదు, ఇటు మున్సిపాలిటీ కాదు, అటాచ్డ్ మున్సిపాలిటీ. ఇది నర్సరావుపేట మున్సిపాలిటీ. ఇది ఏర్పడి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. ఈ ఏరియా కొన్ని బజార్లు మటుకు రోడ్లు వేశారు, కానీ డ్రైనేజీ లేదు. ఇది లాస్ట్, దీన్ని సాయినగర్ అంటారు, లాస్ట్ అన్నమాట. ఇది దీనికి రోడ్డు లేదు, ఏమి లేదు. ఇక్కడంతా కొంతమంది ఇళ్ళు కట్టుకున్నారు, కొంతమంది ఖాళీ ప్రదేశం. ఆ ప్రదేశంలో నీళ్లు నిలబడి దాదాపుగా అడవిలాగా పెరిగిపోతున్నాయి. అక్కడ అన్ని సకల జీవులు అక్కడే ఉండటం అన్నీ ఇక్కడే. పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ముసలి వాళ్ళం మేము. ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం ముసలి వాళ్ళనే ఉన్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అధికారులకు, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాము, ఇది ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేసాము, ఎంపీ గారికి కంప్లైంట్ చేసాము. ఎవరు కూడా వచ్చి చూసిన పాపాన పోలా.